UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ కేసు ఏంటిది? విషయంలోనే శేఖర్ పాషా చాలా అంటే చాలా గట్టిగా కూడా మీతో పాటుగా మీరు ఎంత అగ్రెసివ్గా మీరు రాజధాని కోసం మీరు పోరాడుతూ వచ్చారో అంతకంటే అగ్రెసివ్గా కూడా మీరు రాంగ్ స్టెప్ తీసుకున్నారు, మీరు రాంగ్ పర్సన్ అని కూడా శేఖర్ పాషా వాదించడం జరిగింది. తను ఇప్పుడు మరి బిగ్ బాస్లో ఉన్నారు. ఆ విషయం పైన కూడా మీరు ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు రాస్తారుంది నాది ఒక ఇష్యూ తీసుకొని సోషల్ యాక్టివిస్ట్గా చేసి బిగ్ బాస్కి వెళ్ళాడు. అతను చేసిందంతా తప్పే. అతను అసలు మరి ఇది మేము కలిసే లేము అని చూసినట్టు మాట్లాడేస్తాడు. ఎవరైతే ఏం చెప్తున్నారో అవి తీసుకొచ్చి చెప్తున్నాడు తప్ప వాస్తవం అవాస్తవం కూడా చూడట్లేదు అతను. అంటే బిగ్ బాస్కి వెళ్ళడానికి ఇదంతా చేశాడు. బిగ్ బాస్కి వెళ్ళడానికి ఫేమ్ అని కాదు, బిగ్ బాస్ గెలవడానికి ఫేమ్ కావాలనుకున్నాడు. ఆర్మీ క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు తను. ఇప్పుడు ఇంతగా మీరు ఫైట్ చేస్తున్నారు కదా రాజధాని వైపు, మీ పెళ్లి గురించి కూడా మీ పేరెంట్స్కి తెలుసు, మీరు కలిసి ఉన్నది కూడా మీ పేరెంట్స్కి తెలుసు, అందరూ యాక్సెప్ట్ చేశారు కూడా. మరి అలాంటిది ఇన్ని రోజులుగా గత 2 నెలలుగా మీరు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారు, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళే ఫైట్ చేస్తున్నారు. మరి ఎందుకు మీ పేరెంట్స్ మీకు సపోర్ట్గా రావట్లేదు? మా పేరెంట్స్ సపోర్ట్ ఉన్నారండి. నిన్న వెళ్ళిన దాంట్లో కూడా మా డాడీ వచ్చారు. ఎక్కడికి? ముంబై. మీ డాడీతో కలిసి వెళ్ళారు. అంటే ఏమంటున్నారు మీ పేరెంట్స్? ఏమంటున్నారు? ఆడపిల్ల తండ్రి అంటేనే ఒకలా ఆలోచిస్తారండి. అండ్ మా డాడీ ఇప్పుడు కూడా నా రాజే అని అంటాడు. నాకు ఇలా నా రాజే, మా డాడీ కూడా నా రాజే. నా రాజుది ఏం తప్పులేదు, నా రాజు ఇలాంటోడు కాదు అని అంటున్నాడు. మరి మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసు రాజు ఇలా కాదు అని. ఒక నిమిషం నిజంగా రాజుని మళ్ళీ ఆ ముంబై నుంచి ఆ అమ్మాయి నుంచి అట్లీస్ట్ దూరం పెట్టి ఒక స్పేస్ అన్నది ఇస్తే ఖచ్చితంగా రాజుకి ఒక ఆలోచన అన్నది అయితే వచ్చి, ఎందుకంటే నిన్న మేము వెళ్ళినప్పుడు కూడా కాన్షియస్లో లేడు తను, అన్కాన్షియస్లో అట్లనే అంతే. కాన్షియస్లో లేడంటే ఆల్కహాల్లోనే ఉన్నాడు మొత్తం, నుంచోలేకపోతున్నాడు. ఇప్పుడు నిన్న మేమేమో పడేయలేదు, మా డాడీ కూడా ఏం పడేయలేదు. తీసుకెళ్తాడానికి మా డాడీ చేస్తున్నాడు, నేను తోసాను. ఆల్రెడీ ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఫ్లోర్ స్లిప్పరీ ఉండే, జారింది అంతే. కానీ కాకపోతే ఆల్కహాల్లో ఉన్నాడు. ఏంటి అని కూడా అర్థం కావట్లేదు మనిషికి, లాస్ట్ ఫీలింగ్లో ఉన్నాడు. ఇప్పుడు అంటే ఇదంతా కూడా రాస్తారునికి అమ్మాయి మందు పెట్టిందండి, అదైతే కన్ఫర్మ్. అతనికి జుట్టు అంతా మీరు చూసే ఉంటారు, సిల్కీ హెయిర్ బాయ్, చాలా సినిమాల్లో కూడా సిల్కీ హెయిర్ అని టైటిల్ కూడా పెట్టారు దానికి. అంత బాగుండేది అతని హెయిర్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లోని బాల్డ్ హెడ్ వచ్చేసింది రాజ్కి విదిన్ 3 monthsలో. అంటే మందు పెట్టడం అంటే, సో మందు పెడితేనే అలా ఒకరు చెప్పిన మాట అలా వింటారు. లోపలికి వెళ్ళిపోతున్నాడు కుక్క పిల్ల వెళ్ళిపోయినట్టు. దట్ ఈస్ నాట్ రాజ్. అండ్ హెయిర్ చూసాను నేను, ఇక్కడంతా హెయిర్ పోయింది. ఏంటి అని ఆలోచిస్తుంటే నాకు నిజంగానే మందు పెట్టింది అని అయితే కన్ఫర్మ్ వచ్చింది. మాల్వి మల్హోత్రా మందు పెట్టింది. ఇంకొక విషయం ఏంటంటే మరి రాజధానికి ఇప్పుడు చాలా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. అండ్ అమ్మాయి రూమ్ లో నేను డ్రగ్ ప్యాకెట్ చూసానండి. నేను ఆ వీడియో చూసేది వెళ్ళేలోపు ఆ అమ్మాయి లోపలికి పంపించి రాజుతో తీపిచ్చిందో మరి ఆమె తీసిందో తెలీదు, వెళ్ళి డోర్ క్లోజ్ చేసి తీసేసింది. డ్రగ్ ప్యాకెట్ చూసారా? లేకపోతే అమ్మాయి పైన ఏదన్నా చెప్పేసి అవి క్రియేట్ చేస్తున్నారు. దానికి నాకు ఇంత ఫూలిష్ గా చేయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళలాగా నేను అసలు ఆడను. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే, ఇప్పుడు రాజధానికి అన్ని కూడా దిండి పక్కన ప్యాకెట్ నోట్ రోల్ చేసి ఉంది. రెండు రోల్ చేస్తున్నాయి. అది మీరు చూసాను. ఓకే, ఎందుకంటే మేము వస్తున్నాం అన్నది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వాళ్ళకి. అంటే ఈ లెక్కన మరి రాజధాని కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడు అనుకోవచ్చు. తీసుకుంటున్నాడనే చెప్తానేమో, అంత సోయి లేకుండా ఉన్నాడు. అంటే ఇదంతా కూడా మాల్వి మల్హోత్రా అలవాటు చేసిందా, లేకపోతే ఇంతకు ముందు నుంచి వాళ్ళ చాట్ మీరు చూసే ఉండాలి. అందులో చాట్ అంతలో సగం కూడా జాయింట్ రోల్ అయిందా, జాయింట్ గురించే మాట్లాడుతున్నారు, కొకెన్ గురించే మాట్లాడుతున్నారు. అదే కొకెన్ గురించే మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు మాల్వి మల్హోత్రా మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చూడండి, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి. మాల్వి మల్హోత్రా డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పించుకుంటుంది, రాజధానికి అలవాటు చేసిందా? దయచేసి ఇప్పుడు రేపు మా అసోసియేషన్, ఇందాక అక్కడ కట్టిన టాపిక్, రేపు నేను నెక్స్ట్ చేయబోయే థింగ్, మా అసోసియేషన్ ముందు కూర్చొని మేము దానికి సంబంధించిన పిల్లలమే, మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా మమ్మల్ని శిక్షించాల్సిన బాధ్యత అయినా ఇటే ఉంది, లేదా అందులో నుంచి తీసేయండి. నా రాజుని ఉద్యోగం చేసి లేదా కంపెనీలో చేస్తే దాని నుంచి తీసేయమని ఎలా అడుగుతానో, ఇప్పుడు ఇంకా రాజధాని మా అసోసియేషన్ తీసేయండి అని అడుగుతాను, లేదా కాపాడండి. ఓకే,
ఇప్పుడు అదే అంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ రాస్తారని మీ దాకా రప్పించుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ మీరు తీసుకోబోయే స్టెప్ ఏంటి? ఎవరి హెల్ప్ కావాలనుకుంటున్నారు? ఏ విధంగా పోరాడదాం అనుకుంటున్నారు? నాకు ఇప్పుడు ఈ టైంలో మా అసోసియేషన్ నుంచి హెల్ప్ కావాలండి. అండ్ ఆడవాళ్ళ నుంచి నాకు సపోర్ట్ కావాలి. నేను పడుతున్న ఈ బాధ మగవాళ్ళందరికీ నేను తప్పుగా కనిపించవచ్చు, కానీ ఇంట్లో ఉన్న ప్రతి ఆడదానికి తెలుస్తుంది నొప్పి ఏంటి అని. నాకు నిజంగా ఆడవాళ్ళ సపోర్ట్ కావాలి నా రాజుని నేను వెనక్కి తెచ్చుకోవడానికి. ఏ రకమైన సపోర్ట్ వస్తుందో నాకైతే తెలీదు. రేపైతే నేను మా అసోసియేషన్కి వెళ్ళి అక్కడైతే కూర్చొని ధర్నా చేయబోతున్నాను. మంచినీళ్ళు ముట్టును, ఫుడ్ తిన్ను, మరి ఎన్ని రోజులు బతకగలుగుతానో చూస్తాను. నా రాజు మళ్ళీ నన్ను అక్కడికి వచ్చి పద వెళ్దామని తీసుకెళ్లే వరకు నేను అక్కడి నుంచి కదలను. ప్రాణమైన వదులుతాను. అక్కడ గట్టిగా నిర్ణయం తీసుకో. ప్రాణం ఎక్కడే వదులుతాను.